వెల్కమ్ బ్యాక్. ఇక మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరుగుతోంది. అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. ఇప్పటికి రాష్ట్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతోంది. అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. రైట్, ఇక ఈ కీలక భేటీపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, కేంద్ర బడ్జెట్, అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో 10 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు భేటీ అయినట్టుగా ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అనిరుద్ రెడ్డి, బీర్లా ఎలయ, మురళీ నాయక్, రాయన్ రాజేందర్ రెడ్డి, కుచ్కుల్లా రాజేష్ రెడ్డి తప్ప పలువురు ఎమ్మెల్యేలంతా కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా సీఎం పైన అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ సంబంధించిన నిధులు ఇవ్వడం లేదు, దీనివల్ల గ్రామాల్లో తిరగాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేల భేటీ అంశం రాష్ట్రంలో ఆజాదీని సృష్టిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది. ఈ క్రమంలోనే 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీనిపైన కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను తన నివాసానికి రావాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అసలు బడ్జెట్ సంబంధించినటువంటి రాష్ట్రానికి ఏం కేటాయించారు, ఎన్ని నిధులు ఇచ్చారు అనే దానిపైన ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అన్ని శాఖల మంత్రులు ఉన్నారు కాబట్టి ఏ శాఖకు అసలు ఎంత నిధులు వచ్చాయి, అసలు మన రాష్ట్రం నుంచి ముందుగా వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్స్ నిధుల కోసం ఇచ్చాము, ముఖ్యంగా చూసినట్టయితే రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా మెట్రో కావచ్చు, మూసీకి పెద్ద ఎత్తున నిధులు కావాలని కూడా కేంద్రాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే అసలు రాష్ట్రానికి నిధులు ఏమైనా వచ్చాయా అనే అంశంపైన ప్రధానంగా క్షుణ్ణంగా మంత్రులతో చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే బీసీ కులగణన సర్వే పూర్తయింది. సర్వే నివేదికను కూడా 2వ తారీఖు నాడు ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రికి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మరో స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని భావిస్తున్న క్రమంలోనే ఈ అన్ని అంశాలపైనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.